రాష్ట్రంలో మహిళా ఓటర్లపై ఫోకస్ చేసింది బీజేపీ. మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా సమ్మేళనాలకు ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. స్వయం సహాయక బృందాలను కలవాలని నిర్ణయించింది పార్టీ. అయోధ్య రాముడి తలంబ్రాలు, మహిళా రిజర్వేషన్ బిల్లు కలిసి వస్తుందని భావిస్తోంది బీజేపీ. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన విషయాన్ని ప్రతి ముస్లిం మహిళకు చెప్పాలనుకుంటోంది. ఎన్నికల్లోపు ప్రతి ఓటర్ను కనీసం 3 సార్లు కలిసే విధంగా కార్యాచరణ రూపొందిస్తోంది బీజేపీ. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మహిళా ఓటర్లకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్లాన్ ఏంటి? స్రవంతి, భారతీయ జనతా పార్టీ మహిళా ఓటర్ల టార్గెట్గా ప్రచారం నిర్వహించబోతుంది. ఒక కార్యాచరణ కూడా దీనికి సిద్ధం చేసింది. కారణం ఏంటంటే ఈ మధ్య బీజేపీ ముఖ్యంగా రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా తలంబ్రాలు పంచింది. దీంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా తీసుకొచ్చింది. మరోవైపు ముస్లిం మహిళలకు సంబంధించి త్రిపుల్ తలాక్ను కేంద్ర ప్రభుత్వం కూడా ఎత్తివేసింది. ఈ అంశాలతోటి మహిళల్లోకి వెళ్ళాలి, మహిళా ఓటర్లను భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోవాలన్నటువంటి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 3,30,00,000కు పైగా ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలకు సంబంధించి దాదాపుగా 1,65,00,000 వరకు కూడా సుమారుగా ఓటర్లు ఉన్నారు. సో ఇందులో మెజారిటీ మహిళా ఓట్లను కనుక భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోగలిగితే ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనపడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఇప్పుడు 12 సీట్లను పెట్టుకుంది, ఎంపీ సీట్లను. అట్లనే 30% మేర ఓటు శాతం రావాలన్నటువంటి ఒక టార్గెట్ తోటి పనిచేస్తుంది. సో ఇంట్లో మహిళా ఓటర్లను కనుక టార్గెట్ చేయగలిగితే, మహిళా ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలిగితే ఇంట్లో ఉన్నటువంటి మిగతా 4-5 ఓట్ల మీద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు కావచ్చు, లేదంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తుంది. ఇంకొక వైపు ఒక పాంప్లెట్ను కూడా భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చింది, రూపొందించింది. ఈ పాంప్లెట్ తోటి ప్రతి ఇంటికి వెళ్ళడం, ఇంట్లో గృహిణులు ఎక్కువగా తెలంగాణలో కూడా ఎక్కువగా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళని కలవాలి, వాళ్ళకు పాంప్లెట్ ఇవ్వాలి, తర్వాత అక్షంతలు వచ్చినటువంటి విషయాన్ని చెప్పాలి. మరోవైపు రాముడి గుడిని కూడా అయోధ్యలో కట్టినటువంటి విషయాలు చెప్పాలి. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చామనేటువంటి విషయాన్ని చెప్పాలి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయాలను, మహిళల కోసం రూపొందించినటువంటి కార్యక్రమాలను, వీటన్నిటిని కూడా మహిళలకు వివరించగలిగితే ఆ ఇంట్లో ఖచ్చితంగా మిగతా ఓటర్లను ప్రభావితం చేయగలుగుతుంది మహిళ కాబట్టి. సో మహిళలను టార్గెట్ చేస్తూ, మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు రూపొందించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇంకా మరోవైపు స్వయం సహాయక మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము, తర్వాత వడ్డీ లేని రుణాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మహిళలతోటి మహిళా సమ్మేళనాలు నిర్వహించేటువంటి ఒక కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టబోతుంది. కాబట్టి మహిళా ఓటర్లే టార్గెట్గా ఒక కార్యాచరణ అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది. నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. దీంట్లో ఏ విధంగా ప్రచారం ఉండాలి, ఎట్లా కార్యాచరణ రూపొందించాలనేటువంటి అంశాల మీద కూడా చర్చించారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సో ఇక నెక్స్ట్ అంతా కూడా 17 టికెట్లు కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. కాబట్టి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీకి ఏంటంటే క్షేత్రస్థాయిలో పోలింగ్ బూతులు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 32,700 ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి పోలింగ్ బూతులు ఉంటే ఒక్కొక్క పోలింగ్ బూత్లో 800 నుంచి 1,200 ఓట్లు ఉంటాయి. ఈ 800 నుంచి 1,200 ఓట్లలో దాదాపు ఒక 70% ఓట్లు అంటే పోలింగ్ శాతం నమోదైందంటే అందులో కనీసం 370 ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చేలా ఒక కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నారు. మరోవైపు ఒక ఓటర్ను కనీసం 3 సార్లు కలవాలనేటువంటి ఒక నిబంధన కూడా భారతీయ జనతా పార్టీ పెట్టుకుంది. కాబట్టి పోలింగ్ బూత్లలో కనీసం ఓటర్లను 3-4 సార్లు కలుస్తూ ఇంకొక వైపు మహిళా ఓటర్లను టార్గెట్ చేసి ఇందాక మనం చెప్పినట్టుగా స్రవంతి, ఇంట్లో గృహిణిగా మహిళ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఓటు కనుక భారతీయ జనతా పార్టీ వైపు టర్న్ అయితే ఇంట్లో ఉన్నటువంటి మిగతా 4-5 ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మహిళా ఓటర్లే టార్గెట్గా తర్వాత ఈ మధ్యకాలంలో జనవరి 22వ తారీఖున రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. చాలా పెద్ద ఎత్తున దేశంలో ఆ కార్యక్రమం నిర్వహించింది భారతీయ జనతా పార్టీ, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ అంశాలను చెప్తూనే
అక్షంతలు ఇంటింటికి వెళ్ళినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూనే సో మహిళా రిజర్వేషన్కి సంబంధించి బిల్లు తీసుకొచ్చినటువంటి అంశాలు అట్లనే ముస్లిం మహిళల ఓటర్ల దగ్గర కూడా వెళ్ళాలనుకుంటుంది. వాళ్ళ యొక్క త్రిపుల్ తలాక్ రద్దు చేసినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తూ మొత్తానికి మహిళల ఓటర్లను ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పాంప్లెట్ ఇచ్చి కరపత్రాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంలో మోడీ తీసుకున్నటువంటి ఈ 10 ఏళ్లలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా వివరించగలిగితే అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తామనేటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉంది. జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించినటువంటి ఒక కసరత్తు జరుగుతుంది. మహిళా ఓటర్లే టార్గెట్గా త్వరలోనే భారతీయ జనతా పార్టీ ప్రచారం నిర్వహించబోతుంది. అనుకున్నటువంటి ఫలితాలు సాధించాలనేటువంటి లక్ష్యంతో ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. శ్రవంతి.